కొంచెం ఈ సామాన్ తీవా. దాంతోపాటే షేవింగ్ క్రీమ్, ఇంకా ఒక రేజర్ మార్కెట్లో కొత్తగా వచ్చింది కదా, సరే. 3 బ్లేడ్లది, ఇంకా ఒక నీళ్ల కంటైనర్. ఎక్కడికి? ఎదురింటికి పంపించు. అలాగే. రాచిన తొందరగా సామంతి. బాగుంది. 535 రూపాయలు అయింది మాస్టారు. మంచిది. మీ విపిఏ శ్రీ గణేష్ బాబు, బ్యాంక్ యాప్ డౌన్లోడ్ చేయి. కొన్ని నిమిషాల పని. అకౌంట్ నెంబర్ ఇంకా ఐఎఫ్ఎస్సి కోడ్. సరే, నేను పంపిస్తాను. ఎంతైంది? అన్నీ కలిపి 460 రూపాయలు. సరే, ఇక్కడ దగ్గరలో ఏదైనా ఏటీఎం ఉందా? క్యాష్ తీయాలి. కొంచెం దూరంలో ఉంది. 1 నిమిషంలో వస్తాను. అరే 1 నిమిషం ఆగండి. ఇలా రండి. అరే అంత దూరం వెళ్ళాల్సిన అవసరమే ఉంది. అంటే భీమ్ డౌన్లోడ్ చేయొచ్చుగా, కొద్ది నిమిషాల పనే కదా. ఏం మాస్టారు? భీమ్ అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. యూపీఐ ఆధారిత మీ సొంత యాప్. భీమ్ ద్వారా మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా అతి త్వరగా డబ్బు పంపించగలుగుతారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కానీ మాస్టారు, నా మొబైల్లో ఒక బ్యాంక్ యాప్ ఉంది, ఇంకోటి ఈ వాలెట్ కూడా ఉంది. మీరేమో ఇప్పుడు ఇంకో యాప్ గురించి చెప్తున్నారు. ఇది కన్ఫ్యూజన్గా ఉంది మాస్టారు. ఈ కన్ఫ్యూజన్లన్నింటినీ దూరం చేసేందుకే ఈ భీమ్ యాప్ ఉంది. చూడండి, మీకు మీ ఈ వాలెట్ ఉంది, మీ బ్యాంకు నుంచి అందులో డబ్బు వేయాల్సి ఉంటుందా లేదా? రైట్. అయితే బ్యాంకు ద్వారా ఎవరికైనా పేమెంట్ చేయాలంటే మీరు 2 విషయాలు తెలుసుకోవడం అవసరం. ఒకటి వాళ్ళ అకౌంట్ నెంబర్, రెండవది ఐఎఫ్ఎస్సి కోడ్. ఈ విధంగా మీరు ఎన్ని అకౌంట్స్ యాడ్ చేసుకుంటారు? అది నిజమే. భీమ్లో మీరు ఎవరి అకౌంట్ను గుర్తుంచుకోను అక్కర్లేదు, యాడ్ చేయను అక్కర్లేదు. మీకు కేవలం 3 విషయాలు అవసరం అవుతాయి. మొదటిది, ఏదో ఒక స్మార్ట్ ఫోన్, దాంట్లో ఇంటర్నెట్ సౌలభ్యం ఉండాలి. రెండవది, మీ మొబైల్ నంబర్ మీ బ్యాంక్ అకౌంట్కు అనుసంధానమై ఉండాలి. మూడవది, మీ ఏటీఎం లేదా డెబిట్ కార్డ్. రండి, ఇప్పుడు మీ ఫోన్ను తీయండి, భీమ్ యాప్ డౌన్లోడ్ చేయండి, తర్వాత ఇన్స్టాల్ చేయండి. డౌన్లోడ్, ఇన్స్టాల్. మీరు ఈ యాప్ను మొదలుపెట్టినప్పుడు భీమ్ ఒక SMS ద్వారా మీ మొబైల్ నంబర్ను ఒక సెంట్రల్ సర్వర్కు రిజిస్టర్ చేస్తుంది. ఒక సింపుల్ పాస్కోడ్ ఇచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీ బ్యాంక్ ఇంకా అకౌంట్ నంబర్. భీమ్ యాప్లో మీరు ఎప్పుడైనా మీ సౌకర్యార్థం మీకు కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు రూపొందించుకోవాలి ఒక యూపీఐ పిన్. ఈ యూపీఐ పిన్ ఎటువంటిదంటే మీ ఏటీఎం లేదా డెబిట్ కార్డ్ పిన్ లాంటిది. యూపీఐ పిన్ రూపొందించుకోవడానికి మీకు ఇచ్చిన ఆప్షన్స్పై మీ ఏటీఎం లేదా డెబిట్ కార్డ్ చివరి 6 అంకెలు, ఎక్స్పైరీ నెల ఇంకా సంవత్సరం వేయండి. అప్పుడు ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్ ద్వారా దీన్ని తనిఖీ చేసుకోండి లేదా వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రక్రియ కేవలం ఒకేసారి చేసేది, అందుకే జాగ్రత్త వహించండి. మీరు ఎటువంటి పిన్ ఎంచుకోవాలంటే చాలా తేలికగా గుర్తుంచుకునేదిగా, ఒకవేళ మీ ఫోన్ పోయినా కూడా ఎవ్వరూ దాన్ని వాడుకోలేని విధంగా. డబ్బుని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మీకు అవసరమయ్యేది విపిఏ అంటే వర్చువల్ పేమెంట్ అడ్రస్. ఎందుకంటే మీ మొబైల్ నెంబర్ చాలా యూనిక్గా ఉంటుంది, అందుకే భీమ్ మీ ఈ మొబైల్ నెంబర్ని ముందుగా ధృవీకరించబడిన విపిఏగా తీసుకుంటుంది. అంటే 9324681088 ఒకవేళ మీరు కావాలంటే దాని తర్వాత మార్చుకోవచ్చు. మీరు దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, మాస్టర్ జీ క్లాస్ ఎట్ యూపీఐ. మాస్టారు, ఎవరి దగ్గర అయితే ఈ స్మార్ట్ ఫోన్ లేదా నెట్ సౌలభ్యం లేదో వాళ్ళు ఏం చేస్తారు? దానికి ఆప్షన్ ఉంది, *99#. మీరు మీ మొబైల్లో *99# డయల్ చేయండి. మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్లోని మొదటి 4 అక్షరాలు ఎంటర్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ను ఎంచుకోండి. మీ డిఫాల్ట్ విపిఏ అవుతుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎట్ యూపీఐ. ఆ తర్వాత మీరు *99*7*1# డయల్ చేయండి. మీ ఏటీఎం లేదా డెబిట్ కార్డ్ చివరి 6 అంకెలను దాని లోపల ఎంటర్ చేయండి. అదే కాక కార్డ్ యొక్క ఎక్స్పైరీ నెల ఇంకా సంవత్సరం వేయండి. యూపీఐ పిన్ ఎంచుకోండి. దానికోసం మీకు ఎటువంటి ఓటీపీ అవసరం లేదు. అంతే, మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఇప్పుడు ఎవరికైనా పేమెంట్ చేయండి, కేవలం వాళ్ళ విపిఏ వేయండి. మాస్టర్, ముందు నా 535 రూపాయలు. భీమ్ ఇది భారతదేశపు యాప్.